హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శాతవాహన ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో నేను మీ అందరికీ సగటులు అంటే యావరేజెస్ క్వశ్చన్స్ ఏ విధంగా చేయాలని నేర్పిస్తాను. ఈ యావరేజెస్ క్వశ్చన్లో ముఖ్యంగా మనకి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఏ విధంగా అంటే ఒక తరగతిలో ఒక విద్యార్థి రావడం వల్ల ఆ తరగతి యొక్క సగటు బరువు పెరిగింది, ఇద్దరు విద్యార్థులు రావడం వల్ల సగటు బరువు కొంత పెరిగింది, ఒక విద్యార్థి కొన్ని కేజీలతో రావడం వల్ల సగటు బరువు 1 కేజీ పెరిగింది. ఇటువంటి టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, అవన్నీ ఏ విధంగా చేయాలో క్లియర్ అంటే ఫస్ట్ ప్రొసీజర్ కాదు కాన్సెప్ట్ వైజ్గా నేర్చుకొని ఒక షార్ట్కట్ నేర్పిస్తాను. ఆ షార్ట్కట్ వాడితే ఏంటి అంటే దాదాపు 10 to 12 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఆ సింగిల్ షార్ట్కట్తో డీల్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్. ఒక తరగతిలో 30 మంది విద్యార్థుల యొక్క సగటు బరువు 50 కేజీలు. కొత్తగా ఒక విద్యార్థి చేరడం వల్ల ఆ సగటు బరువు అనేది 51 కేజీలు అయ్యింది. అయితే కొత్తగా చేరిన విద్యార్థి యొక్క బరువు ఎంత? రైట్, ఫస్ట్ ఈ క్వశ్చన్ యొక్క కాన్సెప్ట్ చూద్దాం. చూడండి కాన్సెప్ట్ ఏంటి అంటే సింపుల్. ఇక్కడ ఫస్ట్ ఆ తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అంటే 30 మంది విద్యార్థులు ఉన్నారు. ఇది క్లియర్, 30 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ 30 మంది విద్యార్థుల యొక్క సగటు బరువు, ఓకేనా, అంటే ఇక్కడ ఉన్నటువంటి 30 మెంబర్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అంటే 50 కేజీలు అని ఉంది. ఓకేనా, యావరేజ్ వెయిట్ ఎంత అంటే 50 కేజీలు. అంటే చూడండి సగటు అంటే అసలు యావరేజ్ అంటే ఏంటి? ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. అంటే ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువగా ఉండొచ్చు, కానీ సమానంగా పంచినట్టయితే ఒక్కొక్కరికి 50 కేజీల వెయిట్ అనేది వస్తుందని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రైట్, ఇప్పుడు ఈ 30 మందికి ఒక కొత్త మెంబర్ జాయిన్ అయ్యాడు. ఓకేనా, ఈ 30 మందికి ఒక కొత్త మెంబర్ జాయిన్ కావడం జరిగింది. ఈ కొత్త మెంబర్ జాయిన్ కావడం వల్ల ఇప్పుడు క్లాస్లో ఉన్న ఈ 30 మందితో పాటు ఈ ఒక్కరిది కలిపి యావరేజ్ ఎంత అయ్యింది అని అంటే 51 కేజీలు అయ్యింది. 51 కేజీలు అయ్యింది. అయితే 51 కేజీలు అయితే ఈ కొత్తగా వచ్చిన మెంబర్ యొక్క బరువు ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఫస్ట్ యావరేజ్ వెయిట్ 51 అంటే ఈ 30 మంది ప్లస్ ఈ ఒకరిది అందరిది ఒక్కొక్కరిది 51 కేజీలు యావరేజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగిందనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వచ్చిన పర్సన్కి 51 కేజీల బరువే ఉందనుకోండి, ఈ వచ్చిన విద్యార్థికి 51 కేజీలే ఉందనుకోండి. ఇప్పుడు వీళ్ళ బరువు పెరిగే ఛాన్స్ ఉంటుందా? ఇతను 51 కేజీలతో వస్తే వీళ్ళ బరువు ఎట్టి పరిస్థితుల్లో పెరిగే ఛాన్స్ లేదు. వీళ్ళ బరువుని ఒక్కొక్క కేజీ పెంచాలంటే ఇతను అతనితో పాటు 51 కేజీలు తీసుకురావాలి. వీళ్ళకి ఇచ్చేటువంటి అంటే వీళ్ళ 30 మందిది కూడా మనకి 1 కేజీ 50 ఉండాల్సింది, ఇక 1 కేజీ ఇంక్రీజ్ అయింది కదా. అంటే ఈ 1 కేజీ కూడా ఎవరి వల్ల పెరిగింది? ఖచ్చితంగా ఈ వచ్చినటువంటి పర్సన్ వల్ల మనకి ఇంక్రీజ్ అయింది. రైట్, కాబట్టి ఇతనికి 51 కేజీలు ఉండడంతో పాటు వీళ్ళని పెంచడానికి అతని దగ్గర వెయిట్ ఉండాలి. ఎంత పెంచాలి వెయిట్? ఒక్కొక్కరిది ఒక్కొక్క కేజీ పెరిగింది. 50 ఉంటే 51 అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క కేజీ అంటే అట్లా 30 మంది వెయిట్ పెరిగింది. అట్లా 30 × 1 అంటే 30 కేజీలు ఎక్స్ట్రా ఇతను తీసుకొస్తేనే ఈ 30 కేజెస్ ఈయన ఎక్స్ట్రా అతనితో పాటు తీసుకొస్తేనే వాళ్ళ బరువు అనేది పెరుగుతుంది. దేర్ఫోర్ అతని బరువు ఎంత ఇప్పుడు? 51 కేజీలు ప్లస్ 30 = ఎంత? 81 కేజీలు. 81 కేజీలు. రైట్, ఇక్కడ సింపుల్ టెక్నిక్ ఏం లేదు. యావరేజ్ పెంచుతున్నాడంటే ఫస్ట్ అసలు క్లాస్ యొక్క యావరేజ్ ఆయన దగ్గర ఉండాలి. వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఎక్స్ట్రా వెయిట్ ఉండాలి. ఎక్స్ట్రా ఎంతమందికి ఇవ్వాలి? 30 మందికి ఇవ్వాలి. ఒక్కొక్కరికి ఎన్ని కేజీలు ఎక్స్ట్రా ఇవ్వాలి? 1 కేజీ. కాబట్టి 30 మందికి ఒక్కొక్క కేజీ 1 కేజీ ఎక్స్ట్రా అంటే 30 కేజీలు. దేర్ఫోర్ ఇక్కడ ఎంత? 81 కిలోలు. అసలు యాక్చువల్గా ఇదంతా ఇది ఒక్కసారి అర్థమైంది అనుకోండి, అసలు మీరు ఇట్లా పెన్ను పెట్టారు కదా, డైరెక్ట్గా మీరు చేయొస్తుంది. అంటే ఈ కాన్సెప్ట్ ద్వారా కూడా మనం ఈజీగా వెళ్ళొచ్చు. ఏం లేదు, మనం ఏం లేదు, కళ్ళు మూసుకొని ఏ విధంగా అయిపోవచ్చు. ఎట్లా అంటే ఫస్ట్ యావరేజ్ ఏమో 51 కేజీలు ఉంది, 51 కేజీలు ఉంది. ఆ మ్యాప్ అంతా ఏం అవసరం లేదు కదా, డైరెక్ట్గా ఎన్ని కేజీస్ పెరుగుతుంది? 30 మెంబర్స్ది పెరుగుతుంది. ఒక్కొక్కరిది ఎంత పెరుగుతుంది? 1 కేజీ. దేర్ఫోర్ ఎక్స్ట్రా ఎన్ని కేజీస్ పెరిగినట్టు ఇక్కడ 30 కేజెస్. ఈ విధంగా మనం 81 కేజీస్ అని రాయొచ్చు. అయితే ఇట్లా వేస్తే ఏంటి అంటే నెక్స్ట్ క్వశ్చన్లలో ఇద్దరు ముగ్గురు అని వస్తుంది మనకి, అప్పుడు కష్టమవుతుంది. ఓకే, ఆలోచించడం. కాబట్టి దీనికోసమే ఒక ట్రిక్ ఉంటుంది. ఏంటి అంటే ఫస్ట్ ఈ ట్రిక్ ఏంటి అంటే యాజ్ ఇట్ ఈజ్ ఈజీ ఇచ్చినటువంటి క్వశ్చన్ని రాద్దాం. చూడండి 30 మంది యొక్క 30 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత? 50 కేజెస్. 30 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత? 50 కేజెస్. తర్వాత ఒకరు యాడ్ అయినరు. ఓకేనా, +1. ఈ 30కి +1 యాడ్ అయినరు. అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు క్లాస్లో? 31 మెంబర్స్ ఉన్నారు. ఈ 31 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత? 51 కేజెస్ అయింది. 31 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత? 51 కేజెస్ అయింది. అంటే ఇటు సైడ్ కూడా మనకి ఎన్ని కేజెస్ పెరిగింది? +1 కేజీ పెరిగింది. ఇక్కడ 1 మెంబర్ పెరగడం జరిగింది. రైట్, ఇప్పుడు జాగ్రత్తగానండి, ఇచ్చినటువంటి ఫార్మేట్ను రాసిన 30 మెంబర్స్ 50 కేజెస్, 31 మెంబర్స్ 51 కేజెస్. ఇదికి 1 మెంబర్ కూడా ఇదికి 1 కేజీ పెరిగింది. ఈ ఫార్మాట్ ఏ విధంగా అంటే ఇక్కడున్న 1 మెంబర్ని ఇక్కడ ఉన్నటువంటి 51 కేజెస్తో ఇంటూ చేయాలి. ఓకేనా, ఇక్కడ ఉన్నటువంటి 1 మెంబర్ని ఇక్కడ ఉన్నటువంటి 51 మెంబర్స్తో ఇంటూ చేయాలి. ఎంత? 1 × 51 = 51 కేజీ ప్లస్
ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి వన్ కేజీని ఇక్కడ ఉన్నటువంటి 1 కేజీని ఇక్కడ ఉన్నటువంటి 30 మెంబర్స్తో ఇంటూ చేయాలి. దేర్ఫోర్ ఇక్కడ 1 × 51 ప్లస్ ఇక్కడ 1 × 30 = 30. దేర్ఫోర్ ఇక్కడ ఎంత మనకి 81 కేజెస్ అంతే సింపుల్. ఇట్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఎక్స్ట్రాని ఇక్కడ బాటమ్ సైడ్ దాంతో ఇంటూ చేయాలి, రైట్ సైడ్ ఉన్న ఎక్స్ట్రా వాల్యూని దీంతో ఇంటూ చేయాలి. ఇక్కడ మైనస్ వచ్చింది అనుకోండి, మైనస్ అనే నెక్స్ట్ వీడియోలో ఏంటి అంటే వెళ్ళిపోతే ఏ విధంగా జరుగుతుంది అనేది నేర్పిస్తాను. రైట్, ఇక్కడ 1 × ఇక్కడ 30. దేర్ఫోర్ ఆన్సర్ ఎంత 81 కేజెస్. సేమ్ ఇంకా మనం ప్రొసీజర్ యూజ్ చేయకుండా సెకండ్ క్వశ్చన్ అండ్ థర్డ్ క్వశ్చన్ కూడా చేద్దాం చూడండి. రైట్, ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఒక తరగతిలో 40 మంది విద్యార్థుల యొక్క సగటు బరువు 30 కేజీలు. కొత్తగా ఇద్దరు విద్యార్థులు చేరడం వల్ల ఆ తరగతి యొక్క సగటు బరువు 30.5 కేజీలు అయింది. అయితే కొత్తగా వచ్చిన ఇద్దరు విద్యార్థుల యొక్క బరువు కలిపి ఎంత? మరి ఆ ఇద్దరు విద్యార్థులు కలిపి బరువు ఎంత తీసుకొచ్చినా మనం చెప్పాలి. సింపుల్, ఇంకా నేను ప్రొసీజర్ చేయను, డైరెక్ట్గా చేస్తున్నా చూడండి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఫస్ట్ స్టార్టింగ్లో 40 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క సగటు బరువు ఎంత? 30 కేజెస్. వాళ్ళ యొక్క సగటు బరువు ఎంత? 30 కేజెస్. నెక్స్ట్ ఎంతమంది ఉన్నారు? 42 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క సగటు బరువు ఎంత? 30.5 కేజెస్. 30.5 కేజెస్. రైట్, ఇప్పుడు ఏమంటుందంటే ఈ ఎక్స్ట్రా 2 మెంబర్స్ కలిపి ఎంత తీసుకొచ్చి అడుగుతుంది. కనుక్కున్నాయి చూడండి. ఇటు సైడ్ ఎంతమంది పెరిగిండ్రు? మనకి 2 మెంబర్స్ పెరగడం జరిగింది. నెక్స్ట్ ఇటు సైడ్ ఎంతమంది వచ్చారు? మనకి ఎంత పెరిగింది? కేజెస్ 0.5 కేజెస్ పెరగడం జరిగింది. ఓకేనా, 0.5 కేజెస్ పెరగడం జరిగింది. ఇక్కడ ఇద్దరు పెరిగితే ఇక్కడ 0.5 కేజీ పెరిగింది. సింపుల్, ఇంతకుముందు చెప్పినలాగా ఫస్ట్ ఇక్కడ 2 × 30.5 చేయండి. 2 × 30.5 అంటే 30.5కి డబుల్ ఎంత? 61 కేజీలు. ఓకేనా, 61 కేజెస్. నేను డైరెక్ట్ రాస్తుంది ఇక్కడ 2 × 30.5 2 × 30 60 2 × 0.5 61 కేజెస్ ప్లస్ ఇక్కడ 0.5 0.5 × 40 0.5 × 40 అంటే ఎంత? 20 కదా, 40లో సగం అనమాట. 0.5 × 40 అంటే ఈ 0.5ని ఇక్కడ ఇంటూ 40తోని మల్టిప్లై చేస్తున్నా. రైట్, దేర్ఫోర్ 0.5 × 40 అంటే ఎంత? 20 కేజెస్. అంటే ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 81 కేజీలు. 81 కేజీలు. రైట్, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. 40 మంది విద్యార్థులు 30 కేజీలు, 42 మంది విద్యార్థులు 30.5 కేజీలు. ఇటు సైడ్ 2 పెరిగితే ఈ 2 × ఈ 30.5 చేస్తున్నా. ఇటు సైడ్ 0.5 పెరిగితే ఈ 0.5 × 40 చేస్తున్నా. 0.5 × 40 అంటే ఎంత? 20. ఇవి రెండు కలిపితే మనకి 81 కేజీలు. ఇదేంటిది? ఆ ఇద్దరు వ్యక్తులు కలిపి తీసుకొచ్చింది 81. విడివిడిగా ఎంత తీసుకొచ్చారో మనకు తెలియదు. ఓకేనా, కలిపి తీసుకొచ్చింది మాత్రం 81. మన క్వశ్చన్ కూడా అంతే. ఒకవేళ అందులో ఒక విద్యార్థి బరువు 30 కేజీలు అయినట్టు అయితే అని ఇస్తాడు. ఒక్కొక్కసారి అందులో ఒక విద్యార్థి బరువు 30 కేజీలు అయితే మరొక విద్యార్థి బరువు ఎంత? ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది. 81లో ఒకరిది 30 అంటే ఇంకొకరి ఎంత అవుతుంది? 51. ఆ విధంగా మనం ఈజీగా చెప్పేయచ్చు. ఓకే, చూడడానికి ఏదో మ్యాప్ లాగా ఉంటుంది కానీ సింపుల్. ఎంత టఫ్ క్వశ్చన్ అయినా మనకి ఈజీ చేసేస్తుంది ఇది. రైట్, తర్వాత ఇక్కడ మూడో క్వశ్చన్ చూడండి. మూడో క్వశ్చన్ కొద్దిగా మనకి ట్రికీ క్వశ్చన్. ఎందుకు ట్రికీ క్వశ్చన్ అంటే ఇంతకుముందు క్వశ్చన్లో మనం ఏం అనుకున్నామంటే వచ్చిన విద్యార్థి బరువు అనుకున్నాం. ఇక్కడ వచ్చిన విద్యార్థి బరువు ఇస్తూనే స్టార్టింగ్లో ఉన్న సగటు కనుక్కోమని అడుగుతాడు. ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఒక తరగతిలో 30 మంది విద్యార్థుల యొక్క సగటు బరువు కొంత ఉండేది. కొత్తగా ఒక విద్యార్థి 120 కేజీలతో ఆ తరగతిలో చేరడం వల్ల ఆ సగటు 1 కేజీ పెరిగింది. అయితే మొదట్లో ఆ తరగతి సగటు ఎంత అని అంటుండే. సింపుల్, ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఇంతకుముందు లాగానే రాద్దాం చూడండి. ఫస్ట్ ఎంతమంది ఉన్నారంటే తరగతిలో 30 మెంబర్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 30 మెంబర్స్ ఉన్నారు. వారి యొక్క సగటు బరువు ఇవ్వలేదు, కొంత ఉన్నది అని ఇచ్చారు. ఆ కొంత నేను ఏమనుకుంటా అంటే x కేజీలు అనుకుంటా. ఇప్పుడు ఆ తరగతిలోకి ఒక విద్యార్థి వచ్చిండు అంటే ఒక విద్యార్థి చేరిండు అంటే +1 మెంబర్ యాడ్ అయినట్టే కదా. దేర్ఫోర్ ఇప్పుడు ఆ తరగతిలో ఎంతమంది ఉంటారు? మనకి 31 మెంబర్స్ ఉంటారు. 31 మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు ఆ యాడ్ కావడం వల్ల సగటు బరువు ఆల్రెడీ 1 కేజీ ఇంక్రీజ్ అయిందని ఇచ్చింది కదా. 120 కేజీలతో యాడ్ కావడం వల్ల 1 కేజీ అని ఇచ్చాడు. ఆ 120ని కొద్దిసేపు పక్కకు పెట్టండి. 1 కేజీ మాత్రం ఇంక్రీజ్ అయింది. దేర్ఫోర్ ఇక్కడ సగటు బరువు ఏమవుతుంది? x + 1 కేజీ అవుతుంది. రైట్, ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఇంతకుముందు లాగేద్దాం చూడండి. ఇక్కడ ఉన్న 1తో ఇక్కడ ఉన్న ఈ x + 1 ఇంటూ చేయండి. 1 × x + 1 1 × x + 1 ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి 1 కేజీ ఇంటూ ఇక్కడ ఉన్నటువంటి 13 ఇంటూ చేయండి. 1 × 30. ఇంతకుముందు మనం ఇది అనుకుంటే మనకి వచ్చిన విద్యార్థి బరువు ఎంతో వచ్చింది. కానీ ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చిన విద్యార్థి ఎంత బరువుతో అని ఇచ్చాడు? మనకి 120 కేజీల బరువుతో వచ్చేసాడని ఇచ్చాడు ఇక్కడ. ఓకేనా, దీన్నే సాల్వ్ చేద్దాం చూడండి. 1 × x + 1 అంటే x + 1 ప్లస్ 1 × 30 అంటే 30 = 120 కేజెస్. ఎంత? 120 కేజెస్. దేర్ఫోర్ ఇక్కడ సాల్వ్ చేద్దాం చూడండి. x = 120ని ఈ విధంగా ఉంచేసి 1 + 30 అంటే 31 రైట్ హ్యాండ్ సైడ్ వస్తే ఏమవుతుంది? +31 -31 కేజెస్ అవుతుంది. దేర్ఫోర్ 120 - 31 అంటే ఎంత? 89 కిలోలు. 89
కేజీలు. అంటే ఈ 89 kgs అని ఏంటిది, మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది, ఇక్కడ ఎక్స్ అంటే ఏంటిది, సేమ్ ఈ వాల్యూ తీసుకుపోయి ఎక్స్లో సబ్స్టిట్యూట్ అయిపోయి, అంతే కదా. దేర్ఫోర్ ఎక్స్ వాల్యూ ఈజ్వల్ 89 kgs. అంటే స్టార్టింగ్లో 30 మంది విద్యార్థులు ఉన్నప్పుడు ఆ తరగతి యొక్క సగటు బరువు ఎంత, మనకి 89 kgs. మరి ఆ విద్యార్థి చేరిన తర్వాత సగటు బరువు అంటే 1 kg పెరుగుతుంది. 89 ఉండాల్సింది +1 అంటే ఎంత, 90 kgs. ఏ రకంగా అయినా క్వశ్చన్ అడగచ్చు. థ్యాంక్ యూ.